హలో ఎవ్రీవన్. ఈరోజు ఇలాంటి అవుట్‌లైన్స్ ఎలా వేసుకోవాలి, బ్రష్ మూవ్‌మెంట్ ఎలా ఉండాలి, బ్రష్ హోల్డింగ్ ఎలా ఉండాలనేది ఈ వీడియోలో చూసిద్దాము. అంతకంటే ముందు శ్రీ క్రియేటివ్ స్టూడియోస్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫాలో చేయకుంటే ఇప్పుడే ఫాలో చేయండి. అలాగే శారీ కొత్త స్టాక్ కూడా వచ్చిందండి. అవి వీడియోస్ పెడతాననమాట. అవి కూడా చూడండి. ఎవరికైనా నచ్చితే వాట్సాప్ చేయండి. ఆహ్, ఈ అవుట్‌లైన్ అనేది మన పెయింటింగ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫ్లోలో వెళ్ళిపోవాలి. అంటే థిక్‌నెస్ అనేది ఈక్వల్‌గా ఉండాలి. ఒక దగ్గర స్ట్రోక్ అనేది లావుగా, ఒక దగ్గర పల్చగా, సన్నగా అలా ఉండకూడదు. ఈవెన్‌గా ఉంటేనే మనం చేసిన పెయింటింగ్ అనేది చూడ్డానికి అందంగా ప్రింటింగ్ లాగా కనిపిస్తుంది. సో, ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. సో, ఇప్పుడు నేను శారీ మీద పెయింటింగ్ చేస్తున్నాను. సో, కలర్ అనేది ఎప్పుడు కూడా వాటరీ కన్సిస్టెన్సీలో ఉండకూడదండి. అంటే అలా థిక్‌గా ఉండకూడదు. అలా అని పల్చగా కూడా ఉండకూడదు. ఎప్పుడైనా మీరు అతి పల్చగా తీసుకున్నారంటే మీరు వేసిన పెయింటింగ్ బ్రష్ స్ట్రోక్ అనేది శారీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరీ ఎక్కువగా థిక్ కాదు. కొంచెం రన్నీగానే తీసుకోవాలి కలర్ అనేది. సో, బ్రష్ అనేది ఫైన్ టిప్ తీసుకోవాలి. ఇలాంటి అవుట్‌లైన్స్ చేస్తున్నప్పుడు ఇలా బ్రష్‌ని టిప్ చేసుకొని, ఇలా డిప్ చేసిన దాన్ని ఎక్సెస్ కలర్‌ని రిమూవ్ చేయాలి. ఓకేనా? ఇలా. రిమూవ్ చేసుకున్నప్పుడు మీరు గమనిస్తే మీకు ఏదైనా వేస్ట్ పేపర్ కానీ ఇలాంటి ఏదైనా ప్లేట్స్ కానీ తీసుకోండి. గమనిస్తే మీకిలా ఫైన్ ఫైన్ లైన్స్ వస్తాయన్నమాట. ఓకేనా? అండ్ బ్రష్ హోల్డింగ్ కూడా ఇంపార్టెంట్. బ్రష్ హోల్డింగ్ అనేది చాలా మంది ఇలా పడుకోబెట్టి చేస్తారండి. చూడండి, పడుకోబెట్టి చేసిన దానికి ఆహ్, నిల్చోబెట్టి అంటే స్టాండింగ్ పొజిషన్‌లో ఉండి చేసిన దానికి డిఫరెన్స్ చూసారా? ఇక్కడ చాలా థిక్‌గా వచ్చింది. ఇక్కడ థిన్‌గా వచ్చింది. మనకి ఫైన్ టిప్ రావాలి ఎప్పుడు కూడా. సో, మనం ఇలా కలర్ డిప్ చేసిన తర్వాత, ఇలా రిమూవ్ చేసిన తర్వాత మన బ్రష్ అనేది ఈ టిప్ ఉంది కదా! ఇది ఫైన్‌గా ఉండాలి. ఓకేనా? అప్పుడే మన పెయింటింగ్‌లో స్ట్రోక్ అనేది నీట్‌గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, తీసుకున్నాను. సో, స్ట్రెయిట్‌గా హోల్డ్ చేయాలి. స్లోగా అండి. చాలా స్లోగా బ్రష్ అనేది స్లోగా ముందుకి జరుపుకుంటూ వెళ్ళాలండి. అలాగే ఈ టిప్ మాత్రమే టచ్ అవ్వాలి. ఓన్లీ టిప్. ఇలా స్లోగా. ఇలాంటి కస్టమైజేషన్ పెయింటింగ్స్ కోసమని శ్రీ క్రియేటివ్ స్టూడియోస్‌ని ఫాలో చేయండి. అలాగే మన దగ్గర శారీ కలెక్షన్ కూడా ఉంటుందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఫాలో చేయకుంటే మన పేజ్‌ని ఫాలో చేయండి. ఇలాంటి పెయింటింగ్ టిప్స్ అలాగే కస్టమైజేషన్ పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్, శారీస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.